అబ్బా ఈ చలికాలం ఎప్పుడు పోతుందో ఎండాకాలం ఎన్నడొస్తుందో మంచిగా ఒంటిపూట బడికి పోయొచ్చి మంచిగా ఆడుకోవచ్చని కొందరు. ఈ తాప ఎండాకాలం సెలవులల్లా అమ్మమ్మ ఇంటికి నాయనమ్మ ఊరికి పోవాలే, షెర్లల్లా దమ్మారా ఈత కొట్టాలని కొందరు. ఇక కొలువులు చేస్తోళ్ళు ఓ 4-5 రోజులు సెలవులు పెట్టి ఇంటోళ్ళతోని అట్లా దేశం మీది బాజు టూర్కు పోయి రావాలని ప్లాన్లేస్తుండొచ్చురు. ఓ పారికి ముచ్చటి ఇంటిరా అంటే గసొంటి ఆలోచన ఏం రానియరు పక్కా. కూలర్లల్లా నీళ్లు నింపు పెట్టుకోర్రి, ఖరాబ్ అయితే రిపేర్ చేపించుకోర్రి, పైసలుంటే ఏసీలు పెట్టించుకోర్రి, ఇండ్ల మీద కూల్ పెయింట్ వేయించుకోర్రి, తలుపులు కిటికీలకు పర్దాలను కట్టుకోర్రి. ఎండాకాలం రాకనే పాయే, అప్పుడే జాగ్రత్తలేంది అంటారా? ఈ తాపకు ఫిబ్రవరి మార్చికెళ్లే దంచుతాయట. మరి వాతావరణ శాఖలే చెప్పిండ్రు కుద్దు. ఎన్లినో అనేది దాదాపు పెరు కోస్ట్ మీద మనకి ఏర్పడడం అయితే జరిగింది. దీని యొక్క ప్రభావం భూ ఆవరణ మొత్తం మీదుగా కూడా ఉంటుంది. మన భారతదేశం మీద కూడా కొద్దిగా ప్రభావం చూపించింది. భూమి పుట్టిన కాంచి నిరుడు కొట్టినంత ఎండలు ఎన్నడు కొట్టలే. ఈ ఏడు అంతకెక్కువే అంటూరంటే ఇక ఎట్లుంటాయో చూడురి. తాపకింత భూమి గరమైతుందట. మరి అడవులు నరకబట్టిరి, గుట్టలు మింగబట్టిరి. మనం ప్రకృతిని ఖరాబు చేస్తే అది మన ఎంట పడుతుందన్నట్టు. గాలిలా గలీజ్ గాలి పెరిగి గర్మి ఎక్కువైతుందట. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల నదులు గరిగినాయట. ఆల్రెడీ గర్మి పెరిగి ఎండాకాలం చాలైనట్టే కొడుతుంది కొన్ని జిల్లాలల్లా. ఆదిలాబాదు, మెదక్, మహబూబ్ నగర్, హనుమకొండ, హైదరాబాద్ లా ఎండలు పెరిగినట్టే అనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే మార్చిల మాడలు వలిగేటట్టు, ఏప్రిల్ లా పెంక మీద వేయించినట్టు, మేల మాడతట్టు కొట్టేటట్టున్నాయి పో.